అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. సైకిల్ స్పీడ్ జోరందుకుంది. ఒక్కసారిగా సైకిల్ స్పీడ్ అయితే జోరందుగా ఉంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా సైకిల్ మంచి జోరులో ఉంది. అయితే ఉదయం ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదట ప్రారంభించినప్పటి నుంచి కూడా సైకిల్ జోరు మీద ఉంది. అదే జోరు ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికి 106 సీట్లలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. అయితే దీనికి బట్టి చూస్తూ ఉంటే ఓన్లీ టీడీపీ తెలుగుదేశం పార్టీ 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి కనుక చూస్తూ ఉంటే క్లీన్ స్వీప్ చేసే దశలో తెలుగుదేశం అయితే వెళ్తున్న నేపథ్యంలో మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని కౌంటింగ్ సెంటర్ల నుంచి కొంతమంది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అలానే బొత్స సత్యనారాయణ తప్పితే ఇప్పటి వరకు కూడా మొత్తం మిగతా మంత్రులందరూ కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. అలానే కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాయలసీమలో కావచ్చు ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి కొంత మెజార్టీ అయితే కనపడతా ఉంది. ఇప్పటికే రాయలసీమలో కూడా తన ఆధిక్యతను అయితే తెలుగుదేశం పార్టీ చాటుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ఉత్తరాంధ్ర కొంత విజయనగరం జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉండటం కొంత వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ట్రెండ్స్ ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ మంచి జోష్లో ఉంది. అలానే ఈ 106 సీట్లు ఇప్పటికి ఆధిక్యంలో ఉన్న 106 సీట్లు ఇంకా ఇదే ఆధిక్యత కొనసాగే పరిస్థితి కూడా మనకు కొనసాగే పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది. అయితే మొత్తానికి ఇప్పటికీ కొన్ని సెంటర్లలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ జరిగిన పరిస్థితుల వల్ల కారణాల వల్ల కొన్ని సెంటర్లో ఇంకా ఫస్ట్ రౌండ్ ఏదైతే మొదటి రౌండ్ రిజల్ట్స్ కూడా ఇంకా బయటికి రాని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇదే పరిస్థితి మనం చూసుకున్నట్లయితే విజయవాడ కృష్ణా జిల్లా కనుక చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో గన్నవరం కానీ అలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం గుడివాడలో ఇద్దరు అంటే వల్లభనేని వంశీ అలా కొడాలి నాని కూడా వెనకంజలో ఉండటంతో ఇప్పుడు వారిద్దరూ అసహనంతో ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అలానే కేశినేని నాని కూడా వెనకంజలో ఉండటంతో కౌంటింగ్ సెంటర్ నుంచి కేశినేని నాని కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇలానే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ప్రముఖులందరూ కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వైసీపీ సంక్షేమమే మమ్మల్ని గట్టెక్కిస్తుంది, 158 సీట్లు మేము గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి డంకాపదంగా చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడలేదు. అయితే ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారమే జరుగుతుంది అనుకుంటున్నారు. అంటే ఏదైతే ఈ 158 అంటే కార్యకర్తల్లో నైతిక కార్యకర్తల్లో నైతికంగా వారికి కొంత ధైర్యాన్ని నింపడానికి ఆ మాటలన్నీ అలా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా అంటే రేపొద్దున ఒకవేళ నాయకుడే కనుక కొంచెం ఇదిగా ఉన్నట్లయితే రేపొద్దున కౌంటింగ్ సెంటర్లకి ఏజెంట్లు కూడా రాని పరిస్థితి నెలకొనే పరిస్థితి ఉండటంతో అందుకనే అధినేత కూడా కొంత వారందరికీ కార్యకర్తలందరికీ కూడా నైతిక ధైర్యం ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే మనం ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే ట్రెండ్స్ అన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 94, 105 పరిస్థితి మధ్యలోనే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి గెలిచే పరిస్థితి ఉందని చెప్పింది. అయితే వీటన్నిటి అంచనాలను తలకిందులు కూడా చేస్తూ ఇప్పటికీ తెలుగుదేశం ముందంజలో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి 10:30 గంటల వరకు కనుక మనం చూసుకున్నట్లయితే 106 స్థానాల్లో టీడీపీ లీడ్లో ఉంది. అదే పరిస్థితి ఇంకా ముందు కూడా సైకిల్ జోరు కొనసాగే పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరిన్ని అప్డేట్స్తో మరికొద్దిసేపట్లో మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాం. న్యూస్ 18 కోసం రఘు.